దేవుడు మన కొరకు చేసినటువంటి ఒక గొప్ప త్యాగం, ఆయన ప్రేమను వెల్లడి చేయడం. ఆ ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు చూపించాడు తండ్రి. తండ్రి తన ప్రేమ ఎటువంటిదో బిడలకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి కుటుంబంలో తండ్రి తల్లి ఉంటారు, వారి ప్రేమను బిడలకు చూపిస్తారు. కానీ చాలామంది పిల్లలకు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అర్థం కాదు. తండ్రి కొట్టినప్పుడో లేకపోతే గద్దించినప్పుడో హెచ్చరించినప్పుడో కొంచెం కఠినంగా మాట్లాడినప్పుడో ఆ తండ్రి మీద పిల్లలకు ఒకలాంటి ఫీలింగ్, అంటే వ్యతిరేక భావం, అసూయ. నేను ఇంత బాగా చక్కగా ఉన్నా కూడా నా తండ్రి నన్ను ఎందుకు గద్దిస్తూ ఉన్నాడు, నా తల్లి నన్ను ఎందుకు హెచ్చరిస్తూ ఉంది అని వారి లోపల ఒక విరోధమైనటువంటి భావం, తల్లికి వ్యతిరేకం, తండ్రికి వ్యతిరేకం. వారి ఆలోచనల దారులు మారిపోయి వారికి వ్యతిరేకులుగా మారి చివరకు వారి ప్రాణాలను కూడా కోరుకున్నటువంటి బిడ్డలు లేకపోలేదు. ఒక కుమారుడు తండ్రి అంటున్నాడు, నువ్వు ఈ బ్రతికే కంటే చాస్తే బెటర్ రా అంటున్నాడు. ఎవరిని చూసి? తండ్రిని చూసి. తండ్రి ఆ పరిస్థితికి వెళ్ళడానికి కారణం ఏంటో ఆ పిల్లవాడు ఆలోచించే స్థితిలో లేడు. కానీ తండ్రిని చూసి నువ్వు చస్తేనే బాగుంటుంది అంటున్నాడు. తల్లిని చూసి కుమార్తె అదే రీతిగా మాట్లాడుతుంది, నువ్వు బ్రతకడం కంటే చావడం మేలు, మా ఎదురు ఉండడం మాకు ఇష్టం లేదు, నువ్వు పోతే బాగుండు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ బిడలకి అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఎవడో పక్కంటోడు వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే వాడి ప్రేమ అర్థమవుతుంది. ఎవడో చూసి నువ్వు చాలా బాగున్నావంటే వాడి ప్రేమ, ఆ అమ్మాయి ప్రేమ అర్థమవుతుంది. కానీ తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నేటి కాలంలో చాలామంది యవనస్తులు పాడైపోవడానికి గల కారణం ఇదే. చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు. వారు ఎవరిని బాగా ప్రేమిస్తూ ఉన్నారంటే 9 నెలలు మోసిన తల్లిని మర్చిపోతున్నారు. అలాగే తనకు జన్మకు కారణమైన తండ్రిని మర్చిపోతున్నారు. తల్లిదండ్రులను మర్చిపోయి విచ్చలవిడితనానికి వెళ్ళిపోతున్నారు. లోకంలో ఇదిగో ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఈ అబ్బాయి నాకు నచ్చాడని ధైర్యంగా తల్లిదండ్రులతోనే చెప్పేటువంటి స్థాయికి ఎదిగిపోయారు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి, అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, డాడీ నువ్వు అవసరం లేదు, మమ్మీ నువ్వు నాకు అవసరం లేదని చెప్పి వాడిని వదిలిపెట్టి వేరొక త్రోవలో వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమైపోయిన పిల్లలు ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ క్షణంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. తండ్రి ఎవళ్ళు, తల్లి ఎవరు, అసలు నేనెవళ్ళని, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడి నుంచి ఈ స్థాయికి రావడానికి నా తల్లి తండ్రి ఎంత నా కోసం కృషి చేశారు, వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమించారు అనే సంగతి బిడ్డలు గుర్తించినప్పుడు, బిడ్డలు తెలుసుకున్నప్పుడు వారిలో తల్లిదండ్రుల మీద వచ్చేది వ్యతిరేక భావమే. కానీ తల్లిదండ్రుల యొక్క ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరికైనా దేవుని ప్రేమ ఏంటో కూడా అర్థమవుతుంది. తల్లి తండ్రి కష్టపడుతూ ఉంటారు. ఎందుకు కష్టపడుతూ ఉంటారో బిడ్డలకు అర్థం కావట్లా. కొంచెం వయసు వచ్చిన తర్వాత తండ్రిని వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎరా ఏం నువ్వు చెప్పేది అని అంటారు తండ్రిని. తల్లిని కూడా నువ్వేంటే చెప్పేది అని అంటారు. అంటే వీళ్ళకి వయసు వచ్చింది, ఆ ఎదుగుదల వచ్చింది, కానీ వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లేదు. బైబిల్ గ్రంథములో 10 ఆజ్ఞల్లో దేవుడు రాయించిన ఒక చక్కటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీవు దీర్ఘాయుషవంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. నోటితోనైనా తల్లినైనా తండ్రినైనా దూషిస్తే నీ కళ్ళు లోయకాకులు బీగుతాయి. ఆ ప్రేమలకు వ్యతిరేకంగా తల్లిదండ్రులను ద్వేషిస్తున్నారు, తల్లిదండ్రులు దూషిస్తున్నారు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు, నిద్ర లేకుండా చేస్తున్నారు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తయారయ్యి అలర చేసి వదిలిపెడుతున్నారు. కొందరు ఆ పరిస్థితిని భరించలేక షుగర్లు వచ్చేసినాయి, గుండె జబ్బులు వచ్చేసినాయి, కాళ్ళు చేతులు పడిపోయినాయి, ఆరోగ్యాలు పాడైపోయినాయి. దానికి కారణం ఎవరు అంటే పిల్లలే అల్లారు ముద్దుగా పెంచి నా పిల్లలని గోరి ముద్దలు చేసి పెడితే తల్లిదండ్రులకి చిట్ట చివరికి వాళ్ళు మిగులుస్తున్నాయి ఏంటో తెలుసా?
ఏ చేత్తోనైతే వాళ్ళు గోరు ముద్దలు పెట్టారు అదే చేతులు నరికేస్తూ ఉన్నారు, అదే చేతులు తోసిపుచ్చుతున్నారు. ఈరోజు మాకు అవసరం లేదంటున్నారు. దైవ గ్రంథం చెప్తుంది, మనుషుడా ఏమి విత్తుతావో దాన్ని కోస్తావు. నీ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పెట్టావో అదే ఇబ్బంది నీ బిడ్డల ద్వారా ఎదుర్కొంటావు. నీ జీవితంలో దానికి రెట్టింపు ఎదుర్కొంటావు. జాగ్రత్త కలిగి నడుచుకుంటే నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం. ఒకవేళ దారి తప్పి వెళ్ళాలి అనుకుంటే అది నీకు శాపమే కానీ ఆశీర్వాదం కానే కాదు. పర్వాలేదులేండి, మా నాన్న మంచోడే మళ్ళా చేర్చుకుంటాడు, మా అమ్మ మంచిదే మళ్ళా చేర్చుకుంటుంది అనే ఆలోచన మీకు వచ్చిన ఆ క్షణాలు అనుభవించడానికి దేవుడు కృప ఇవ్వకపోతే ఎవ్వరు కనిపించరు. చాలా జాగ్రత్త కలిగి మనం నడుచుకోవాలి. భూమి మీద తల్లిదండ్రుల్ని సన్మానించడం, తండ్రిని ప్రేమించడం, తల్లిని ప్రేమించడం గనక మీకు తెలిస్తే దేవుణ్ణి అంతకంటే ఎక్కువగా మీరు ప్రేమిస్తారు. తండ్రిని చూసినప్పుడు, తల్లిని చూసినప్పుడు వీళ్ళు నాకు జన్మనిచ్చారు అనే ఆలోచన వస్తుంది. వారిని అంతగా ప్రేమిస్తావు. దేవుని వాక్యాన్ని చదువుతా దేవుల్లో లోతైన అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీకేం అర్థమవుతుంది అంటే, ఇదిగో నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నన్ను నిరంతరం జీవింపచేయడం కొరకై పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసై మీద తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ కలుగుతుంది. ఈరోజు తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ దేవుని మీద చూపించట్లేదు చాలామంది, లోకంలో ఉన్న మనుషుల మీద చూపిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు మనుషు సంబంధమైన వాళ్ళగా, శరీర సంబంధమైన వాళ్ళగా మిగిలిపోతున్నారు. ఈ ఉదయ కాలాన మనం గమనించాలి, తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించారో చూసారా? తండ్రి మన కొరకు చాలా విశేషమైన ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించారు. మనమందరం ఈ లోక సంబంధులం కాదు, మనం పరసంబంధులం. అది మొదలు గుర్తుంచుకోవాలి. దేవుని పిల్లలమే కాదు, ఈ సృష్టిలో జన్మిస్తున్న ప్రతి ఒక్కళ్ళు దేవునికి తెలుసు. ఆయన ప్రమేయం లేకుండా ఎవరూ రాలా, అందరు ఈ లోకంలోకి వచ్చారు. అయితే మరి ఎందుకండి అందరూ దేవుని పోలికలో ఉండొచ్చు కదా అంటే ఉండరు. ఒక తల్లి కడుపును పుట్టిన వారే ఒకరిని ప్రేమించలేరంట, ఒకరికొకరు శత్రువులు అవుతారంట. కొన్నిసార్లు తల్లిదండ్రులకు శత్రువులు బిడలే, బిడలకి శత్రువులు తల్లిదండ్రులే. అన్నదమ్ములు శత్రుత్వం, అక్కా చెల్లెలు శత్రుత్వం, బంధుమిత్రుల మధ్య శత్రుత్వం, ఇవన్నీ ఏర్పడతా ఉంటాయి. ఎందుకంటే శరీరంతో ఉన్న మానవుడు పాప సంబంధమైన బీజంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మానవుల్లో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అయితే ప్రభు యొక్క కృప ఏంటంటే దేవుని పిల్లలకు దేవుడిచ్చింది ఆయన ఆత్మ ద్వారా ఇవన్నీ మనం స్వాధీనపరుచుకొని వీటన్నిటి మీద అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. కొందరు ఓడిపోయి చెడిపోతున్నారు, కొందరు ఓడిపోయి పడిపోతున్నారు, కొందరు ఓడిపోయి అవిధేయులుగా మారిపోతున్నారు. అయితే దేవుడి కృప కొందరికి ఉంది. వారు నిజంగా దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవుని ఎలాగ ప్రేమించారో లోకాన్ని అలాగ ప్రేమిస్తున్నారు. దేవుని ఎలాగ ప్రేమించారో అలాగే సాటివారి ఎడల, పొరుగువారి ఎడల అటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. పొరుగువారి యొక్క క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు. అందుకే దేవుడు వారిని వర్ధల చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలాన మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. ఈ సిలువ వేయబడ్డాన్ని గురించి కొందరు విమర్శకులు విమర్శించే వాళ్ళు ఉన్నారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఇంకా అర్థం కావట్లేదు. ఏదో ఈ 40 రోజులు సిలువ ధ్యానాలు అనే పేరుతో కొంత భక్తి చేస్తున్నారు. మళ్ళా 41 దినాన మరలా మందు తాగడం, మరలా వ్యభిచారం చేయడం, మరలా దొంగతనం చేయడం, మరలా లోకంలోకి వెళ్ళిపోవడం. ఒక పందిని బురదలో నుంచి తీసుకొచ్చి కడిగిన తర్వాత మరలా తిరిగి పంది ఎలాగ వెళ్ళి దొరుకుతుందో ఆ రీతికి వెళ్ళిపోతున్నారు. అది మంచి భక్తి కానే కాదు. దేవుని కొరకు ఒకే మంచి తీర్మానం చేసుకొని 40 రోజులు కాదు, జీవితాంతం ఆయన కొరకు సాక్షులై ఉండాలి. నీ కడుపు మార్చుకున్నంత మాత్రాన, నువ్వు తెల్ల బట్టలు కట్టుకున్నంత మాత్రాన, నీ నుదుట సిలువ గుర్తు వేసుకున్నంత మాత్రాన ఆయన నిన్ను ప్రేమించడు. నీ హృదయశుద్ధి లేకపోతే, నువ్వు హృదయశుద్ధి కలిగి ఉంటే అసలు ఈ పనులు చేయవు, నువ్వు ఈ కార్యాలు చెయ్యు. నీ హృదయశుద్ధి లేకోకుండా ఆచార సంబంధంగా నువ్వు చేస్తున్న భక్తిని దేవుడు ఇష్టపడతాడని నువ్వు అనుకుంటున్నావా?
అలాంటి విషయాలు దేవుడు ఇష్టపడే లెక్క అయితే జీవితాంతం ఆ రీతిగానే ఉండి పరలోకానికి వెళ్ళిపోవచ్చు. ఏదో నుదుటి మీద సిలువ పెట్టుకున్నానండి, తెల్లటి బట్టలు కట్టుకున్నానండి, చెప్పులు తీసేసానండి, మాంసాన్ని వదిలిపెట్టానండి అంటే కుదరదు. నీ అంతరంగంలో ఉన్న పాపాన్ని తీసేసుకోవాలి, నీ మనసులో ఉన్న పాపాన్ని తీసేసుకోవాలి, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా మారాలి, పవిత్రాత్మను పొందిన వాళ్ళై ఉండాలి. అలా జరుగుతుందా అంటే జరగట్లేదు. ఆ తెల్ల బట్టలు వేసుకొని అబద్ధాలు, ఆ తెల్ల బట్టలు వేసుకొని సిగరెట్ కాల్చడం, ఆ తెల్ల బట్టలు వేసుకొని ముందు ఎవరు ఈ కార్యక్రమం చేయమంది ఇవి యేసేకి ఇష్టమా? కానే కాదు, మనుషులకు ఇష్టం, నీకిష్టం. పోయిన సంవత్సరం వేసుకున్నానంటే కలిసి వచ్చింది, ఈ సంవత్సరం కూడా వేసుకుంటా. ఇది కలిసి వచ్చేది కాదు. ఇది అలాగ మిమ్మల్ని ఎవరో తప్పుదావ పట్టిస్తున్నారు. గ్రహించుకోకపోతే మీరే నష్టపోతారు. కనుక జాగ్రత్తగా గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక గొప్ప వరం. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను చెప్పట్లేదు ఈ మాట, సహాగా వాక్యం చెప్తుంది. చదువుదామా రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఆయన మరణము మనకు గొప్ప వరము. ఆయన మరణము ద్వారా మనకు గొప్ప కృప అనుగ్రహించబడింది. ఆయన మరణము ద్వారా మనకు శాంతి అనుగ్రహించబడింది. ఆయన మరణము ద్వారా మనకు కృప అనుగ్రహించబడింది. ఆయన మరణము ద్వారా సమాధానం దొరికింది. ఆయన మరణము ద్వారా రక్షణ దొరికింది. ఆయన మరణం ద్వారా విడుదల దొరికింది. ఆయన మరణం ద్వారా నిత్య జీవం కలిగింది. అందుకే ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకే ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. ఎందుకు అంటే ఇదిగో మానవులకు నిత్య జీవాన్ని ఇవ్వాలి అనేది తండ్రి యొక్క అభిష్టమైంది. కనుక తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపిస్తే వారు ఆయనను సిలువ వేశారు. వారు సిలువ వేస్తున్నప్పుడు యేసయ్య ఏమి మాట్లాడలా. ఎందుకో తెలుసా? ఆ సిలువకు ఎక్కాలనేది ఆయనకు తెలుసు. వాళ్ళకి తెలియదు, కిందున్న వాళ్ళకి. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము చంపేస్తున్నాం, ఆయన్ని సిలువ వేసేస్తున్నాం, ఇక్కడితో యేసు అనే పేరు రూపు మాపేస్తున్నాం, ఇక యేసు అనే పేరు ఎవడు ఎత్తడో ఆయన చంపేశాం కాబట్టి ఇక యేసు అనే మాట ఎవడు మాట్లాడడో, యేసు అని ఎవడు తలవడో అని చెప్పి వాళ్ళు ఉద్దేశాలు. ఇక ఆయన బోధలు ఎక్కడ పనిచేయో, ఆయన చెప్పిన మాటలు ఇక అందరూ మర్చిపోతారు అని నన్ను వాళ్ళు అనుకుంటున్నారు. ఒకని చంపేస్తే క్రైస్తవం ఎంత మట్టి కలిసిపోయింది, భయపడిపోతారు, యేసు గురించి చెప్పరిక అని అనుకుంటున్న వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. ఆ రోజుల్లో అసలు యేసునే చంపేస్తే ఈ గొడవ వదిలిపోయిద్ది, మనం ఫ్రీగా ఉంటాం. మతాధికారులు అనుకున్నారు మనం ఫ్రీగా ఉంటాం, ప్రధాన యాజకులు అనుకున్నారు మన చెల్లుబళ్ళు మనం చేయాల్సినవి చేసుకోవచ్చు. ఈయన వచ్చి అన్నిటికి అడ్డుపడుతున్నాడు, అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్తున్నాడు. మనకున్న మత సిద్ధాంతాలన్నీ, మనకున్నటువంటి ఆ పితృ పారంపర్యమైన ఆచారాలన్నింటినీ మార్చేస్తున్నాడు. మనల్నేమో సున్నం కొట్టిన సమాధులు అంటున్నాడు. ఇంత భయంకరంగా మాట్లాడుతున్న ఇతన్ని బ్రతకనికూడదు, ఇతను చంపేస్తే ఎవడు మిగలడు అనుకున్నారు. నిజంగా ఆయన పట్టుకున్న దినాన శిష్యులందరూ చెల్లాచెదరైపోయారు. ముందుగా 70 మంది వెళ్ళిపోయారు, మిగతా 12 మంది నిలిచుంటే 12 మందిలో ఒకడు అప్పగించడానికి వెళ్ళిపోయాడు. మిగతా 11 మంది ఉంటే ఆ 11 మందిలో ఎవ్వరూ కూడా ఆయన దగ్గర ఆయనతో పాటు నిలిచి ఉండలేదు, చెల్లాచెదరైపోయారు. ఏమైపోయారు? వాళ్ళు అనుకున్నారు ఓకే మన ఉపాయం ఫలించింది, యేసును సిలువ వేద్దాం అని అనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. వాళ్ళు అనుకున్నారు ఎప్పుడైతే ఆయన పట్టుకోవడానికి వెళ్ళారు అందరూ చెల్లాచెదరైపోయిన చెప్పుకోరా. ఒక్కళ్ళు లేడండి, మొత్తం పారిపోయారు. యేసుప్రభుని అక్కడనే పట్టుకున్న వాళ్ళు వచ్చింది యేసుప్రభుని పట్టుకోవడానికే. కానీ వీళ్ళు ఏమైపోయారంట? చెల్లాచెదరైపోయారు, పారిపోయారు, అక్కడ లేరు. రాయ్ ఎవర్రా పట్టుకునేది అని వెళ్ళి ధైర్యంగా ఏం చేయాలా, మాట్లాడలా. కొంచెం ఒక విధంగా చెప్పాలంటే పేతురు కొంచెం తెగిచ్చి తన దగ్గర కత్తుంటే ఆ పట్టుకునేవాడి చెవి ఏం చేశాడంట? తెగ నరికాడని ఉంది. అంటే మెడగబెట్టి ఉంటాడు, మొత్తానికి చెవి తెగిలి చెవి ఊడిపడిపోయిందంట. అంటే ఎంత ఫోర్స్ ఉపయోగించాడో చూడండి. అంత చేసిన పేతురు యేసైతే వెళ్ళడానికి ఇష్టపడలేదు. అంటే వెళ్ళడానికి అతడు ముందుకి, ఆయన దూరం నుండి చూస్తున్నాడు కానీ ముందుకు వెళ్ళలేదు.
వీళ్ళు అనుకుంటున్నారు ఎవ్వడు మిగలలేదురా, ఎవడేం చేయాల మిగల్లా. ఇప్పుడు యేసుని సమాధి చేస్తే, యేసుని చంపేస్తే గొడవ వదిలిపోయిద్ది. ఇంక ఎవ్వడు యేసు ప్రభు గురించి ఏం చేయడు, మాట్లాడు. ఎప్పుడైనా ఒకళ్ళు చనిపోయారు అనుకోండి, ఎన్ని రోజులు ఎడుతారు చెప్పండి? బంధువులు అయితే ఆ రోజు ఎడుతారు ఎడవరా? ఆ రోజు వచ్చి మా నాయన చచ్చిపోయావా, అన్నయ్య చచ్చిపోయావా, చెల్లె చచ్చిపోయావా, అయ్యయ్యో నీకు ఇటు జరిగిపోయిందని ఎడుతారు. ఎన్ని రోజులు ఎడుతారు చెప్పండి? చెప్పండి, అడచొస్తారంటే ఎన్ని రోజులు ఎడుతారు? ఆ రోజు ఎడుతారు. ఆ రోజు అంతా ఎడుతారా? పోనీ ఏడవరు. రావడం ఎమోషన్ ఫీలింగ్ వస్తుంది, మీద పడిపోతారు. ఆ శవపేటికి మీద పడి ఆయన అయ్యా అంటే ఎడుతారు. కొంతమంది ఉంటారు శవాన్ని తీసుకెళ్ళిన దాకా ఎడుతూనే ఉంటారు. కొంతమంది ఉంటారు ఏడవరు, ఏడిపే రాదు, పోతే పోయేళ్ళు అన్నట్టుంటారు. కొంతమంది వారి దుఃఖాన్ని ఆపుకొని ఎడుతారు, లోపల అంతరంగంలో ఎడుతారు. ఏడిచే వాళ్ళు రకరకాలుగా ఎడుతారు. కుటుంబీకులైతేనేమో వాళ్ళు తేరుకోవడానికి దాదాపు ఒక్కొక్కసారి 10 రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు. ఒక్కొక్కరు తేరుకోలేక ఆ దుఃఖంలో నుండి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అవునాగా చెప్పండి? వీళ్ళేమనుకున్నారంటే, అరే ఈ ఏడుపులు ఆయన చచ్చిపోయిన రోజు అయిపోతారా, ఈ యేసుప్రభు వారి పేరు ఎత్తరు. వీళ్ళు ఎందుకు చంపిస్తున్నారంటే, వీళ్ళకంటే యేసుప్రభు వారి పేరు హైలైట్ అయిపోయింది. ఆయన చెప్పే బోధలకు ప్రజలు ఆయన వెంట తండోపతండాలకు వెళ్తున్నారు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన సూచక్రియలు జరిగిస్తున్నాడు, ఆయన స్వస్థత కార్యాలు జరిగిస్తున్నాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర సంబంధమైన వాళ్ళు చేయలేని కార్యాలన్నీ యేసయ్య చేస్తూ ఉంటే వీళ్ళకి అసూయ కలిగింది. చాలాసార్లు అదే జరుగుతుంది. మనం చేయని పనిని ఎవడైనా ఇంకొకటి చేస్తే మనిషి లోపల ఏం కలుగుద్ది చెప్పండి? అసూయే. అదే వీళ్ళకి కలిగింది. అనుకున్నారు యేసును మట్టు పెడితే, యేసును చంపేస్తే ఇంకా ఎవ్వరు నోరు తెరవరు అని అనుకున్నారు. అదే రీతిగా ఆయన నిర్దోషి అయితే ఆయన మీద దోషాలు మోపి బర్బాను కోరుకుని యేసును సిలువేయమని వేడుకుంటే యేసే ఒక్క మాట కూడా అనలేదు. పిలాతు అంటున్నాడు, నువ్వు రాజువా? ఎస్, నువ్వన్నట్టు నేను రాజునే. అతనికి అర్థమైపోయింది రాజును సిలువ వేయడం అంటే మామూలు విషయం కాదు. అర్థమైపోయి చేతులు కడుక్కొని పక్కనకి వెళ్ళాడు, కానీ కిందున్న వాళ్ళకి అర్థం కాల. ఆ రక్త దోషం ఏంటో, ఆ రక్తం యొక్క శాపం ఏంటో వాళ్ళకి అర్థం కాల. నిజంగా ఆ రక్తము శాపాన్ని తెచ్చే ఆ రక్తము కాదు. వారు కోరుకున్నారు కనుక వాళ్ళ మీదకి శాపమైంది. వాళ్ళు కోరుకున్నారు కాబట్టి అది వాళ్ళకి శాపంగా మారింది. నిజంగా ఆ రక్తము పరిశుద్ధమైనది. ఆ రక్తము వలన మనిషికి విడుదలే కానీ, ఆ రక్తం వల్ల మనిషికి సమాధానమే కానీ, ఆ రక్తం వల్ల మనిషికి శాంతే కానీ శాపము కలిగించే రక్తము కాదు యేసు రక్తము. యేసు రక్తము ప్రతి దుర్నీతిని తీసివేసే రక్తం. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనుషులను పాపముల నుండి పవిత్రులుగా చేసేటువంటి రక్తం. యేసు రక్తము నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి రక్తం. యేసు రక్తము మృతుల సైతం లేపగలిగిన రక్తం. యేసు రక్తము సజీవము కలిగిందై నేటికి పనిచేస్తూ ఉన్న రక్తం అది. ఆ రక్తము పిలాతు గుర్తెరిగాడు, అంటున్నాడు, ఈ రక్తము నా మీద, నా బిడల మీద, నా కుటుంబం మీద ఉండకుండునుగా కానీ చేతులు కడుక్కుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆ రక్త అపరాధం ఏంటో ఆ నాయకుడు గమనించాడు. ప్రజలు గమనించలేదు, ప్రధానులు గమనించలేదు, పెద్దలు గమనించలేదు. అక్కడున్న వాళ్ళు చాలామంది అంటున్నారు, ఇదిగో ఆ రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని కోరుకుంటున్నారు. ఉండునుగాక అని కోరుకున్నారు. ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక. అది వారు కోరుకున్న శాపం. చాలాసార్లు నోటి దురుసు ఎక్కువైపోయినప్పుడు మీరు కూడా అదే రీతి కొనుక్కుంటారు. నేను ఇలాగైతే బాగుండు, నేను ఇట్టాగే ఉంటే బాగుండు అనుకోని మీరు ఎలాగ ఉండాలని కోరుకుంటారో అలాగే ఉంటారు. మేము దీవించబడాలి, వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో ఆ బాటగానే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. నువ్వు శాపాన్ని కోరుకుంటే నీకు శాపం వస్తుంది, నువ్వు దరిద్రాన్ని కోరుకుంటే నీకు దరిద్రం వస్తుంది. అయితే వాళ్ళు అనుకున్నారు యేసుని ముగించేసాము అనుకున్నారు. ఆయన సిలువ వేశారు, చంపేశారు. ఈలోగా అరిమతయి యోసేపు వెళ్ళాడు. ఆ శవాన్ని అడిగి, అయ్యా సమాధి చేసుకుంటామని చెప్పి పర్మిషన్ తీసుకెళ్ళి సమాధి చేశాడు. సమాధి చేసినప్పుడు జరిగిన కార్యం ఏంటో చెప్పనా? అక్కడున్న అధికారుల దగ్గరికి ప్రధాన యాజకులు వెళ్ళి చెప్పారంట. అక్కడున్న వాళ్ళు మతాధికారులు వెళ్ళి చెప్పారంట, ఇదిగో యేసుప్రభు వారి శిష్యులు మామూలు కాదు, ఆయన బతుకున్న దినాల్లో బాధ చేశాడు. ఏమని?
ఆయన ముందే చెప్పాడంట, నేను చనిపోతాను, మూడవ దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడంట. అది వీళ్ళకి తెలిసి అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా వాళ్ళ శిష్యులు మళ్ళీ ఇప్పుడు చనిపోయిన అట్టకట్ట బతికిచ్చేయని తీసుకొచ్చి ఏం చేస్తారు, యేసు బ్రతికాడని చెప్తారు. సమాధి లోపలికి వెళ్ళి ప్రార్థనలు చేసి ఏదో ఒకటి చేసి ఏం చేస్తారు, బ్రతికిస్తారు. కాబట్టి మీరేం చేయాలో తెలుసా, ఆ సమాధికి సీలేయండి. ఏమేండి, ఎవడన్నా ఇంటికి సీల్ వేస్తారు, ఆఫీసులకి సీల్ వేస్తారు, లేదా పెద్ద పెద్ద గేట్లకి సీల్ వేస్తారు. ఎవడన్నా సమాధికి సీల్ వేస్తారా? చెప్పరేంటండి, ఎక్కడన్నా జరిగిందా? సమాధులకు సీలేయటం ఎక్కడన్నా చూసారా? అయితే ఆ సమాధులు మనలాంటి సమాధులు కాదు, అవి లోతుగా గొయ్యి తవ్వి సొరంగంలాగా ఉండి ఆ లోపల పెడతారు సమాధి, పైన ఒక రాయిని అలాగ పెడతారనమాట. కొంతమంది ఆ సమాధులు భద్రం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఏంటంటే సమాధికి ఏం చేశారంట, గట్టి సీలేశారు. మామూలుగానే ఆ రాయి దొరికించడం మామూలు విషయం కాదు, ఇప్పుడు సీలేశారు. ఇక రాయి ఏమవట్లా కదలట్లా. రే గట్టిగా ఉందా, గట్టిగా ఉంది బాబు 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 బాబు. వాళ్ళ శిష్యులు ఆ రాయి సీల్ తీసుకోవడం వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ కొందరు సైనికులు పెట్టండి. ఏమన్నా పెట్టండి, కొందరు సైనికుల్ని పెట్టండి. శవం దగ్గర కాపలా ఉన్నవాళ్ళు ఎక్కడున్నారు? ఎవరన్నా ఉంటారో చెప్పండి. శవం దగ్గర కాపలా ఉన్నారండి, సైనికులు ఉన్నారు అక్కడ, సైనికులు పెట్టబడ్డారు, శవం దగ్గర కాపలా కాస్తున్నారు. నిజంగా వారికి దేవుడు కృప కలిగింది, స్తోత్రం చెప్దాం. వాళ్ళు అంటున్నారు యేసు లెగిచాడని చెప్తారే, ఈ మాట చెప్పమాకండరా. డబ్బులు ఇచ్చి వాళ్ళకి డబ్బు ఇచ్చి అబద్ధాలు చెప్పించారు, డబ్బులు ఇచ్చి అబద్ధాలు చెప్పారు. అయితే యేసయ్య మరణ పునరుద్ధానాలు కలిగిన వాడైనా, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, గొప్ప దేవుడైన. ఎవడైతే యేసు పేరు నాపాలనుకున్నాడో, ఇక ఈ యొక్క యెరూషలేములోనే గొల్గతా మీదే ఇక్కడే ఇక సమాధిలోనే అయిపోయింది అనుకున్నారో, ఆ యేసయ్య పేరు ఇంకా ప్రకటించబడతానే ఉంది, ఆ యేసు రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ఎంతమంది యేసయ్య బిడ్డలను చంపినా హతమార్చినా యేసుని, యేసు యొక్క సువార్తని ఎవ్వరూ ఆపలేరు 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 ఇది వాస్తవం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలు కలిగినాయి. అయితే ఒక 4 విషయాలు మీకు చెప్తాను. దీంట్లో తండ్రి మనకు అనుగ్రహించింది, మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటో మిళితమై ఉంటే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. మొట్టమొదటిగా యేసు ప్రభువారి యొక్క మరణము ద్వారా, ఆయన రక్తం ద్వారా మన పాపాలకు క్షమాపణ. ఏంటిది? పాపములకు క్షమాపణ. అదేంటండి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికంట ఆయన ఇంట్లో ఉంటే ఒక పక్షవాయం గల వాడిని మంచం మీద మోసుకొని తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్నాడు ఆయన, ఖాళీ లేదు, పెద్దిల్లది. ఒకవేళ ఎవడన్నా పక్క తప్పి తీసుకెళ్దామంటే ఎవడు లేడు, కిక్కిరిసుకుపోయారు. అంటే కొంచెం కూడా ఖాళీ లేకుండా ఉంది ఆ ఇల్లంతా, ఆ సరౌండింగ్ అంతా. వీళ్ళు ఏం చేశారంటే, ఎలాగైనా యేసు ప్రభువారికి ఇతను చూపించాలని ఆయన బయటికి వస్తాడు కదా ఎప్పటికప్పుడు, అప్పుడు దాకా వెయిట్ చేయాలిగా, వెయిట్ చేయాల. ఎందుకంటే ఆశీర్వాదం ఒకళ్ళకి కలగాలని కోరుకున్నవాడు ఎప్పుడు వెయిట్ చేయడు, ముందే ఉంటాడు. వీళ్ళు నలుగురు యొక్క ఆసక్తి చూడండి. ఇంటి పైకి ఎక్కారంట, ఆ పైన ఉన్నటువంటి పైకప్పు తీసి నేరుగా యేసు ప్రభువారు ఉన్న తిన్నంగా ఆ పక్షవాయువు గల్లవాడిని దించారు. యేసు ప్రభువారు అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, పరిపెత్తుకొని వెళ్ళు అని అన్నాడు. నీ మంచం తీసుకో, పరుపు తీసుకొని వెళ్ళిపో అంటే ఎత్తుకొచ్చిందేమో నలుగురు, పట్టుకెళ్తుందేమో ఒక్కడు. స్తోత్రం చెప్పండి. ఎత్తుకొచ్చిందేమో నలుగురు, మొయ్యలేక తీసుకొచ్చారు. పక్షవాతం గల్లవాడంటే మామూలు బరువు ఉంటాడు అనుకుంటారా? చచ్చిపోయేటప్పుడు ఎంత బరువు ఉంటారు, పక్షవాతం గల్లవాళ్ళు అంత బరువు ఉంటారు. పక్షవాతం గల్లవాళ్ళని సాగడం మామూలు విషయం కాదు, చాలా బరువు ఎక్కువైపోయి ఉంటారు వాళ్ళు. మరంత బరువు అటువంటి మోసుకొని వస్తే ఇప్పుడు యేసయ్య అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు స్వస్థత పొందావు, నీ పరిపెత్తుకొని వెళ్ళంటే ఆ మాటకి చుట్టూన్నటువంటి శాస్త్రులు, ఏంటయ్యా నువ్వు పాపాలు క్షమించేవాడవా అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, మనుష్య కుమారుడకు పాపములు క్షమించుటకు అధికారం ఉన్నది. స్తోత్రం చెప్దాం గట్టిగా, చెప్పాలి గట్టిగా.
ఆయన ఉన్న కాలములోనే పాపాలు క్షమించబడిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఉన్న కాలంలోనే, ఇంకా ఆయన సిలువ వేయబడలా, ఆయన సిలువ వేయబడక మునిపే పాపాలు క్షమించబడ్డాయి. ఈ యొక్క పక్షవాయు గలవాడిని ఉన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. ఒక పాపాత్మురాలు వచ్చింది, ఇదిగో నీవు విస్తారముగా ప్రేమించావు కాబట్టి, నన్ను నువ్వు విస్తారంగా ప్రేమించావు కనుక నీ విస్తారమైన పాపంలో ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. ఇట్స్ ఫినిష్. రక్తము లేకుండా, రక్తము చిందింపబడక ముందే మాట ద్వారా పాపాలు క్షమించబడ్డాయి. స్తోత్రం చెల్లిద్దామా? అయితే ఇవి చెల్లుబాటు అవుతాయా అంటే యేసే చెప్పాడు, మనుషుల యొక్క పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉంది. తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. నువ్వు ఎవరిని క్షమిస్తావో వారిని నేను క్షమిస్తాను, నువ్వు ఎవరిని దీవిస్తావో వారిని నేను దీవిస్తాను. అందుకే యేసే ప్రేమ గల్లవాడు కనుక సిలువలో అన్నాడు, తండ్రి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు కదా, వేడుకున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని ఏం చెయ్యి. ఏమన్నాడు? క్షమించన్నాడా చెప్పించన్నాడా? క్షమించు అన్నాడండి. వీరిని క్షమించయ్యా అన్నాడు. నిజంగా ఆయన బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళు గనక యేసే దగ్గరకు వచ్చి అయ్యా నన్ను క్షమించంటే ఆయన ఏం చేసేవాడు చెప్పండి? క్షమించేవాడు కదా? యోధ ఇస్కరియోతు క్షమాపణ అడిగాడా? కానీ ఎవరు అడిగారు తెలుసా? పేతురు అడిగాడు. ఈరోజు కూడా మనము ఏదైనా చిన్న పొరపాటు చేస్తే క్షమాపణ ఎవరి దగ్గర అడుగుతాం చెప్పండి? దేవుని దగ్గర అడుగుతాం. ప్రభా నన్ను క్షమించు నాయనా, నేను త్వరపడి నా నోటి దురుసు వల్ల ఎక్కువగా మాట్లాడేశాను, భర్తను మాట్లాడా, భార్యను మాట్లాడా, బిడ్డలు మాట్లాడా, ఇదిగో నాకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళని నేను నోరు తెరిచి గట్టిగా మాట్లాడేశా, నన్ను ఏం చెయ్యి? క్షమించయ్యా. నేను వాళ్ళ విషయంలో కీడు చేసే నన్ను క్షమించయ్యా, వాళ్ళ ఎదురు దుర్మార్గంగా ప్రవర్తించే నన్ను క్షమించయ్యా అని అడుగుతాం. ఎవరిని అడుగుతాం? యేసేని అడుగుతాం. ఎందుకంటే పాపాలు క్షమించడానికి అధికారం పొందినవాడు యేసే మాత్రమే. స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు కూడా ఆయన అడిగితే ఆయన మీ పాపాలు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గర కనుక నువ్వు నిలిచి ఉండి, ప్రభా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా దోషాలను క్షమించు, నా అపరాధములు క్షమించు అంటే నిన్ను క్షమించి నీ పాపం మరకలన్నీ తీసి నీ వస్త్రాలని తెలుపు చేయగలిగిన వాడు ఒక్కడే ఆయన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక్కడే పాపములు క్షమించుటకు అధికారం కలిగిన వాడు. పాస్టర్ గారి దగ్గర పాపాలు అమ్ముకుంటే నీ పాపాల క్షమాపణ దొరకదు. పాస్టర్ గారి చెవుల్లో చెప్తే నీ పాపాల క్షమాపణ దొరకదు. పక్కింటి వాళ్ళకి నీ పాపం గురించి చెప్తే వాళ్ళు నిన్ను హేళన చేస్తారు, ఓ పలాన్ చేశారంటే అని. కానీ పరిశుద్ధుడైన దేవుని దగ్గర, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నీవు మోకరించి నేను పాపిని అని పశ్చాత్తాపపడితే నీ హృదయంలో కడిగిన ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు రక్షణార్థమైన మారు మనసును కలుగజేయడమే కాక నీ పాపాలకు క్షమాపణ కలిగించి నిన్ను ఒక నూతనత్వంలోకి నడిపించగలుగుతుంది. ఆయన ఒక్కడే ఆ కార్యం చేయగలడు. నువ్వు చేసే ఆ ప్రార్థన నిన్ను అలాగ నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి మరణం ద్వారా మనకు శాపము రాలా, ఒకటి పాప క్షమాపణ. చెప్పండి, ఏం కలుగుతుంది? ఇప్పుడు కూడా కలుగుతుందా? కలుగుతుంది. రేపు కలుగుతుందా? కలుగుతుంది. భూమి ఆకాశాలు ఉన్నంత కాలం మనము పరమునకు కొనిపోబడే అంత వరకు మనమే కాదు, మన తర్వాత ఎవరు ఉంటారో తెలియదు, మనం ముందుకే వెళ్ళొచ్చు, తర్వాత ఎన్ని తరాలు ఉంటాయో తెలియదు. ఆ తరములు ముగించబడే వరకు యేసు రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరైనా యేసునందు విశ్వాసం ఉంచి నేను పాపిని అని పశ్చాత్తాపపడి ఆయన దగ్గర క్షమాపణ వేడుకుంటే వారికి నిశ్చయముగా క్షమాపణ కలుగుతుంది. ఇది మొదటి విషయం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం ద్వారా తండ్రి మనకంట తన ప్రేమను వెల్లడి చేశాడంట. ఒకసారి చదువుదామా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయాను.
ఎందుకంట పైన రాబడి ఉంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. చాలామంది రాజకీయ నాయకులు కానీ, కొందరు మత పెద్దలు కానీ వారు చెప్పే మాట ఏంటో తెలుసా? వాళ్ళు చర్చికి రాకపోయినా, ప్రార్థనలు చేయకపోయినా, బైబిల్ చదవకపోయినా, మరి వాళ్ళు ప్రజల సానుభూతి కోసం చెప్తారో తెలియదు, ఒకవేళ గ్రహించి చెప్తారో తెలియదు, కానీ చాలామంది రాజకీయ నాయకులు, మత పెద్దలు, విజ్ఞాత కలిగినటువంటి వాళ్ళు, విజ్ఞావంతులు, ప్రజ్ఞావంతులు చెప్పే మాట అంటే తెలుసా? యేసు ప్రభు అనగానే ఆయన ప్రేమ గల్ల దేవుడు అండి అని చెప్తారు. ఏం గల్ల దేవుడు ఏంటండి అంటే, ఆయన చెప్పాడంట, ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని చెప్పాడు. ఆయన చెప్పాడంట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడంట. ఆయన ప్రేమ గల్లవాడు అని సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఆ ప్రేమ వాళ్ళు పొందుకున్నారా లేదా మనకు తెలియదు, కానీ ఆయన ఎటువంటి వాడో చెప్తున్నారు. మనుషునిలో లోపం ఉంది, కానీ దేవునిలో లోపము లేదు. లోపము లేనివాడు నా యేసయ్య, లోపరహితుడు నా యేసయ్య. ఆయనలో ఏ కోణంలో చూసినా కానీ లోపం లేదండి. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మన స్వరూపంలోనే ఉన్నాడు ఆయన. స్వరూపంలో లోపం లేదాయన. సంపూర్ణుడైన మానవుడు, సంపూర్ణుడైన దేవుడైన తండ్రి మన ఎడల తన ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏం చేశాడు? వెల్లడి చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి చరిత్ర 4 సువార్తల్లో మనం చదువుతాం. ఈ 4 సువార్తల్లో మనం ఎక్కడ చదివినా, ఎప్పుడు చదివినా, నువ్వు ఎంతసేపు చదివినా యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక్క తప్పు కూడా పట్టుకోలేవు. వాక్యంలో రాయబడి ఉంది, ఆయన నోటి మాటలతో కూడా ఏం చేయలేదంట? పాపము చేయలేదు. నోటి మాటతో కూడా పాపం చేయలేదు. ఒకసారి శిష్యులు అడుగుతున్నారంట, తండ్రి తండ్రి అంటున్నావు, ఒక్కసారి మాకు తండ్రిని చూపించయ్యా. ఎవరిని చూపించు? ఒక్కసారి తండ్రిని చూపించు అని అంటే ఏసీ ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను చూస్తున్నారా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే. ఆయన కోపగీర్చుకున్నా క్షమించాడు. ఆయన నోటి మాటలో ఎక్కడా కూడా పొరపాటు చేయలేదు. ఏది మాట్లాడినా న్యాయంగానే మాట్లాడాడు. ఒక ఆయన ఈ రీతిగా అన్నాడు, ఆయన నోటితో తప్పు చేయలేదా? మరి వాళ్ళని సున్నం కొట్టిన సమాధులు అన్నారు, వేషధారులు అన్నాడు. తప్పు అది. దొంగను దొంగ అనక దొంగగారు అంటారా? చెప్పండి. మోసగాడు రే మోసగా అనక మోసగారు అంటారా? గారు పడతారా? దేవుడు ఎప్పుడు తప్పు చేయడండి. ఆయన పొరపాటు చేశారంటే ఆయన దేవుడే కాదు. ఆయన నోటి మాటల్లో కూడా యథార్థత ఉంది. ఉన్నది ఉన్నట్టుగా పలికే దేవుడు ఆయన. రెండవదిగా తండ్రి యొక్క ప్రేమేంటో మనకు చూపిస్తూ ఉన్నాడు సిలువ మరణం ద్వారా. ఆయన సిలువలో బహుగా శ్రమ పడుతున్నాడు. బళ్ళెప్పొడితో పొడిచారు, అయినా ఏమీ మాట్లాడట్లేదు. అయినా ఎవరిని శపించట్లేదు. ప్రేమ శాపాన్ని భరిస్తుంది. ప్రేమ శాపవచనాల్ని భరిస్తుంది. ప్రేమ గల్లవాడు ఎందరు ద్వేషించినా, దూషించినా ప్రేమ గల్లవాడు కనుక సహిస్తూ ఉంటాడు. ఇష్టానుసారంగా మాట్లాడతారు ఒక్కొక్కడు. రే నువ్వు క్రైస్తవుడువా, నువ్వు పెద్ద దొంగవరు అంటారు, నువ్వు మోసగాడివరు అంటారు, బతకలేకేలాగా మీరు సేవని తిరుగుతున్నారు అంటారు. రకరకాలుగా ద్వేషించి దూషించి మాట్లాడతారు. అయితే యేసయ్య ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? వాటన్నిటినీ సహిస్తాడు. ప్రేమ సహనాన్ని చూపిస్తుంది. ఆయన మన కొరకు తన ప్రియ కుమారుడు, జనతైక కుమారుడైన యేసుక్రీస్తుని అప్పగిస్తే ఆయన తండ్రి ప్రేమను మనకు చూపించాడు. తండ్రి ఎలాంటి వాడో చూపించాడు కొడుకు. అర్థమవుతుందా? నిజంగా అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఇప్పటికీ మర్చిపోకూడదు. ఇది రెండవ కార్యం. మూడో కార్యం మనం చదివితే
చూస్తే మానవులందరూ రక్షణ శిలువ యజ్ఞం ద్వారా జరిగింది. శిలువ యజ్ఞం ద్వారా, శిలువ మరణం ద్వారా మనందరికీ ఏం కలిగింది? రక్షణ కలిగింది. అందరూ చెప్పండి, ఏం కలిగింది? రక్షణ కలిగింది. రక్షణ యేసు మూలానే రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారి నామం వల్లే రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించడం మూలంగానే రక్షణ. భూమి మీద మరి దేని వల్ల ఏ నామంలో రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ. భూమి మీద ఏ నామములో కూడా రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం ద్వారా మనకు రక్షణ కలిగింది. ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చదువుతారా? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకు రక్షణ కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ రక్తం ద్వారా, శిలువ మరణం ద్వారా మనకు రక్షణ, మనకు రక్షణ, మనకు విడుదల, మనకు విమోచనం. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ ద్వారానే. నేను అక్కడ చెప్పాను కదా, వాళ్ళు అనుకున్నారు శిలువ వేస్తే అంతా ముగిసిపోయిందని. కానీ శిలువతోనే ప్రారంభమైంది క్రైస్తవ జీవితం. 2 చేతులెత్తి, శిలువ యజ్ఞం ద్వారానే ప్రారంభమైంది రక్షణ. శిలువ ద్వారానే ప్రారంభమైంది ఉజ్జీవం. శిలువ ద్వారానే ప్రారంభమైంది పరిశుద్ధ జీవితం. శిలువ ద్వారానే ప్రారంభమైంది పాప క్షమాపణ. శిలువ ద్వారానే ప్రారంభమైంది స్వస్థత, విడుదల, ఆశీర్వాదం. కాబట్టి ఆయన శిలువ మరణం చాలా విశేషమైంది. ఆయన శిలువ మరణం ద్వారా మనకు రక్షణ కలుగుతూ ఉంది. 4వదిగా ఆయన శిలువ మరణం ఏమి మనకు నేర్పుతుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి విధేయతను మనకు చూపుతుంది. ఒకసారి చదువుదాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా విధేయత చూపాడంట? శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. విధేయత నేర్చుకోవాలంటే యేసయ్య దగ్గరేనండి. ఇక్కడ ఒక తండ్రికి కుమారుడు ఏమవుతున్నాడు? విధేయుడవుతున్నాడు. విధేయుడవుతున్నాడా? అవట్లేదా? ఈ సంభవం చెప్పినప్పుడల్లా ఒక సంభవాన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. మనం ఎవరిని గుర్తు చేసుకోవాలి అంటే అబ్రహాము, ఇస్సాకు. అందరూ చెప్పండి, ఎవరిని గుర్తు చేసుకోవాలి? అబ్రహాము, ఇస్సాకు. ఇస్సాకు కొంచెం యవన ప్రాయం గలవాడే, అవగాహన కలిగిన వాడే. ఉదయకాలాన్ని ఇంకా తెల్లవారకు మునిపే పని వాళ్ళు పిలిచి గాడిద మీద తమ ప్రయాణాలు ప్రారంభించారు. ఎన్ని దినాలు ప్రయాణం చేశారంట? 3 దినాలు. పని వాళ్ళకి కొడుకుకు చెప్పింది ఏంటంటే, మనం వెళ్ళి దేవుని ఆరాధించుకొని తిరిగి వస్తాం అనంటే, ఆ రోజుల్లో బహుశా దేవుని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళేవాళ్ళేమో. ఆ 3వ దినాన మోరే పర్వతం దగ్గరికి వెళ్ళారు. దేవుడు చెప్పిన ఆ పర్వతం దగ్గరికి వాళ్ళు వెళ్ళి, ఆ పర్వతం మీదకి వెళ్ళడానికి పని వాళ్ళు అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, కట్టెలు మాకు ఇచ్చేయండి అని చెప్పి కట్టెలు తీసుకొని, కత్తి తీసుకొని, నిప్పు తీసుకొని బయలుదేరారు. కట్టెలు, కత్తి, నిప్పు తీసుకొని బయలుదేరారు. ఎవళ్ళు? అబ్రహాము, ఇస్సాకు. నడుచుకుంటా వెళ్తున్నారు. కొడుకు అడుగుతున్నాడు మార్గ మధ్యంలో, తండ్రి ఓ చిన్న మాట, ఏనాయన అడుగు. మన దగ్గర కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు కూడా ఉంది. మరి దహన బలికి గొర్రెపిల్ల ఏది? దహన బలి కదా మనం అర్పించేది, దేవునికి బలి అర్పించడానికి అంటున్నావు కదా, గొర్రెపిల్ల ఎక్కడ అంటే ఆ తండ్రి ఏం చెప్పాడో తెలుసా? యెహోవా ఈరే. స్తోత్రం చెప్దామా? తండ్రే చూసుకుంటాడు, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు, పదనాయన అన్నాడు. తిరిగి మాట్లాడిన సందర్భం లేదు. ఇద్దరు కలిసి బలిపీఠం కట్టారు. ఏం కట్టారు? బలిపీఠం కట్టారు, కట్టెలు పెట్టారు.
కత్తి అక్కడ ఉంది, నువ్వు పక్కడ ఉంది, రాయ్ ఇట్రా అన్నాడు, ఇట్రా అన్నాడు. కాళ్ళు చేతులు కట్టేశాడు. నా తెలిసి నోటికి కూడా గుడ్డ కట్టేసి ఉంటాడు సౌండ్ రాకుండా. లేపాడు ముసలాడే కానీ లేపాడు. లేపి ఎక్కడ పెట్టాడు? బలిపీఠం మీద పెట్టాడు. ఎక్కడ? ఆ కట్ల పైన పెట్టాడు. కత్తి తీశాడు. ఏమన్నా మాట్లాడుంటాడా? అక్కడ ఇస్సాకు మౌని అయి ఉన్నాడంట. ఏమై ఉన్నాడు? ఇస్సాకు మౌని అయి ఉన్నాడు. ఆ మౌనం ఏం కనపడుతుంది తెలుసా? ఆ మౌనంలో విధేయత ఉంది. విధేయత చాలా విషయాలు మనకు నేర్పిస్తుంది. ఇస్సాకు మౌని అయిపోయాడు. ఇస్సాకు యొక్క మౌనములో విధేయత ఉంది. ఎవరికి విధేయుడంటే తండ్రికి విధేయుడైపోయాడు. ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారో ఆ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. ఏ పిల్లలైతే తల్లిదండ్రుల యొక్క భక్తి మార్గంలో నడుచుకుంటారో ఆ పిల్లలు దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఇంకా ఒక మంచి కుటుంబాన్ని చూపిస్తారు. నోవా కుటుంబంలో 3 కుమారులు నోవాకి. ఎంతమంది? 3 కుమారులు ప్లస్ ఎవళ్ళు? కోడళ్ళు. ఎవళ్ళు? కోడళ్ళు, భార్య. వీళ్ళందరంట నోవాహు మాటకు విధేయులైపోయారు. ఏమైపోయారు? విధేయులయ్యారా? ఎదురు తిరిగారా? పక్కంట పనికొచ్చినోడు కూడా, ఏమండి ఏంటి ఇంత కడుతున్నారండి మీరు, ఇంత పెద్ద కడుతున్నా వాడు కడుతున్నారండి, దేవుడు కట్టమన్నాడయా, జలప్రళయం వచ్చిందంట, చచ్చిపోతారంట, నువ్వు కూడా రా లోపలికంటే, వచ్చినప్పుడు చూద్దాంలే, ఏం చేద్దాం, వచ్చినప్పుడు చేద్దానే. రాంబాబు పిచ్చోడ్రా ఈ నోవాహు, పిచ్చబట్టి ఇంత పెద్దది కడతాను, దేవుడు కట్టమన్నాడంట. వీడికి చెప్పాడు దేవుడు, మళ్ళీ పైగా మళ్ళీ రమ్మన్నాడు అని హేళన చేసుకుంటున్నారంట. ఏం చేసుకుంటున్నారు? వీళ్ళని హేళన చేసుకుంటుంటే కొడుకుల చెవులకి వినబడతా ఉంది, కోడల చెవులకి వినబడతా ఉంది, భార్య చెవులకి వినబడతా ఉంది. నోవా చెవులకి వినబడట్లేదు, ఎందుకంటే యజమాడు కనపడినట్టు ఎవడు మాట్లాడుకోడుగా. వీళ్ళు అంటున్నారు ఎక్కడన్నా చెదిరిపోయారా అంటే ఎక్కడా చెదిరిపోలా. నోవా ప్రకటిస్తున్నాడు, అబ్బాయి జలప్రలయం రాబోతుంది, అందరు రండి, వాళ్ళకి రెండెలు పిలుస్తున్నాడు. జనాలు ఏమన్నారు తెలుసా? ఒరే నువ్వు నీ కొడుకులు ఈ కోడలు వెళ్ళండి చాలరా బాబు, మమ్మల్ని ఎందుకు పిలుస్తావు, మమ్మల్ని ఎందుకు పిలుస్తావు, మాది మాకు జాలే, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాంలే అని హేళన చేశారంట. ఏం చేశారు? ఈరోజు కూడా చూడండి, మంచి మాటలు ఎవడింటలా. ఒరే యేసుప్రభు వారి దగ్గరికి రండి నాయన, బాగుపడతారు, పాపాన్ని విడిచిపెట్టండి, తాగుబోతాను విడిచిపెట్టండి, ఆ పనికిమాల కార్యాలన్నీ విడిచిపెట్టండి, ఏసే దగ్గరికి రండి అంటే ఇష్టం ఉంటలా. మంచి ఆవిడికి పనికిరాదండి, మంచి ఆవిడికి పనికిరాదు. మన జీవితంలో మనం ఎప్పుడు గమనించాలి, మనం దేవునికి విధేయులముగా ఉందుముగాక, విధేయత కలిగి జీవించాలి. దేవుడు పిలిచినప్పుడు వచ్చావా, దేవుడు దీవిస్తాడు. చాలామంది వినరు. నోవా కుటుంబం ఎటువంటి తెలుసా? భార్య నోవాకు లోబడింది. 3 బిడ్డలు నోవాకి ఏం చేశారు? లోబడ్డారు. 3 కోడలు నోవాకి ఏం చేశారు? లోబడ్డారు. అందుకే దేవుడు నోవాకుని ఏమన్నాడు తెలుసా? ఈ తరము వారందరిలో ఏంటంట, ఈ తరము వారందరిలో నీవే నాకు నీతిమంతుడవు, నీవే నీతిమంతుడవు. ఒక నీతి కలిగిన వ్యక్తి కుటుంబంలో ఉంటే ఆ నీతి తన కిందున్న వారందరికీ విధేయతను తీసుకొని వస్తుంది. భార్య లోబడి బ్రతుకుతుంది, 3 కొడుకులు లోబడి బ్రతుకుతున్నారు, కోడలు లోబడి బ్రతుకుతున్నారు. వ్యతిరేకత లేదు ఆ కుటుంబంలో. ఒకవేళ వ్యతిరేకత ఉంటే నోవా కట్టే ఆ వాడు పని ఆగిపోయేది. వ్యతిరేకత ఉంటే నోవాహు ఆ పని చేసేవాడు కాదు. ఆ తరము వారిలో నీతిమంతుడుగా ఉన్నాడు. నేను అంటాను, నీవు విధేయత కలిగి బ్రతికితే దేవుడికి నీ బిడ్డలు నీకు విధేయులవుతారు. నువ్వు దేవుడికి తిరుగుబాటు చేస్తే నీ భార్య తిరుగుబాటు చేసిద్ది, నీ బిడ్డలు తిరుగుబాటు చేస్తారు, నీ కోడలు తిరుగుబాటు చేస్తారు. ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు దేవుడికి విధేయులైతే అందరూ మీకు విధేయులవుతారు. నేను బయట వాళ్ళ సంగతి చెప్పట్లేదండి, కుటుంబాల గురించి చెప్తున్నాను. నేను బయట వాళ్ళు మీరు విధేయులు కాబట్టి వాళ్ళు మీకు విధేయులు అవుతారని లేదు. నీ కుటుంబం సంగతి చెప్తున్నాను. అబ్రహాముకి ఇస్సాకు ఏమయ్యాడు? విధేయుడయ్యాడు.
నోవాకి తన కుమారులు, కోడళ్ళు. కోడళ్ళు అంటే కడుపును పుట్టిన వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, కుమారులను పెళ్లి చేసుకున్న వాళ్ళు. ఏంటి మావి నీ మాట వినాల్సిన అవసరం ఏంటి, ఏంటి ఎర్ర టెండ్లు ఈ చాకరేంటి అని అన్నారా? అనలా. వారు ఆ వాడ కట్టడం కోసం పని చేశారని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకు అంటే విధేయత ఎప్పుడూ కూడా విజయాల బాటలోకి నడిపిస్తుంది. విధేయులైన వాళ్ళు ఏ సంఘంలో ఉన్నా ఆ సంఘం వర్ధిల్లుతుంది. విధేయత కలిగిన వాళ్ళు ఏ కుటుంబంలో నా కుటుంబం బాగుంటుంది. విధేయత లేకపోవడం మూలానే, దేవునికి విధేయులుగా లేకపోవడం మూలానే చాలా కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఎందుకు అంటే విధేయత లేదు. నువ్వు దేవుడికి విధేయత చూపిస్తే నీ భార్య నీకు విధేయత చూపిస్తుంది. నువ్వు దేవుడికి విధేయత చూపిస్తే నీ భర్త నీకు విధేయత చూపిస్తాడు. మీరిద్దరూ దేవుడికి విధేయత చూపిస్తే నీ పిల్లలు నీకు విధేయత చూపిస్తారు. విధేయత కలిగి ఉంటే సంతోషమే కదగా, విధేయత కలిగి ఉంటే ఆనందమే కదా. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఏం చూపించాడు తెలుసా? ఏం చూపించాడు? విధేయత చూపించాడు. ఎంత విధేయత అంటే ఒక్క మాట చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయతను నేర్చుకొనెను చూపించాడు ఆయన. విధేయత లోకానికి చూపించాడు. నేను తండ్రికి విధేయుణ్ణి. శిష్యులతో చెప్తున్నాడు, నా అంతటా నేను రాలేదు, నా పని నేను చేసుకోవడానికి రాలా, నాకు ఇష్టమైన పని నేను చేయడానికి రాలా. నా తండ్రి నాతో ఏది చెప్పాడో, నా తండ్రి దేని నిమిత్తం నన్ను పంపించాడో, ఆయన నన్ను ఏది పలకమన్నాడో, ఆయన నన్ను ఏది చేయమన్నాడో అది చేయడానికే నేను వచ్చాను. ఓ చిన్న సంఘం ఉంటే అక్కడ సేవకుడు మాట వినరు. ఎవరికి వాళ్ళు నేను సంఘ పెద్దను, నా ఇష్టం అనే ఒకడు, నేను సీనియర్ విశ్వాసిని ఇంకొకళ్ళు ఇష్టం, ఎవళ్ళు ఇష్టం వాళ్ళది. ఇట్లాంటి అవిధేయత కలిగిన వాళ్ళు ఉంటే ఆ సంఘం పత్రమైపోయింది, పాడైపోయింది. చాలామంది దేవుని పని చేయడానికి విధేయత కలిగి ఉండరు. వాళ్ళకి ఇష్టమైన పని, దేవుడికి ఇష్టమైనది కాదు. నీకు ఇష్టమైన పని నువ్వు చేసుకుంటూ పోతే అది నీ ఇష్టం. అది యేసు ఏమన్నాడు తెలుసా? నా ఇష్టం చేయడానికి రాలా, నా ప్రభు సేవ చేయడానికి నేను వచ్చా. నా తండ్రి ఏది నాకు చెబితే అది నేను చేస్తా. ఆయన వెళ్ళమంటే వెళ్తా, ఆయన మౌనంగా ఉండమంటే ఉంటా. ఆయన ఏది నాతో మాట్లాడిస్తాడు అదే నేను మాట్లాడతా. విధేయత గుర్తండి. యేసు తల్లి అయిన మరీ చెప్తుంది కదా, యేసే దగ్గరికి వెళ్ళింది. నాయనా యేసయ్యా, ద్రాక్షారసం అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒకటి చేయ్యా, ఏదో ఒకటి చెయ్యి అంటే అర్థం ఏంటి? ద్రాక్షారసం నువ్వు తయారు చేయి. నువ్వు ఒక మాట చెప్తే, ఎందుకంటే వీళ్ళ విశ్వాసం ఏంటంటే ఆకలితో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమంది తిన్నారు? కాబట్టి ఈ సమస్యను ఆయన పరిష్కరించగలని గుర్తెరిగి మరీ వెళ్ళి అడిగింది. అప్పుడు యేసుప్రభువారు అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదనగానే ఆమె కూడా యేసుని అర్థం చేసుకొని సైలెంట్కి వెళ్ళిపోయి పరిచారకుని పిలిచి అంది, ఆయన మీతో చెప్పింది చేయండి, ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పంగా ఆ పరిచారకులు ఆయన ఏం చెబుతాడా అని ఆలోచిస్తా ఆయన వైపే తిరిగి చూస్తున్నారు. ఆయన నోటిని పరిశీలన చేస్తున్నారు. చెప్పింది కదా, ఆయన చెప్పింది చేయమని. ఆయన కొద్ది క్షణాలు ఆగి ఆయన అన్నాడు, ఇదిగో ఆ 6 రాతి బాణలు శుద్ధి చేసి ఆ 6 రాతి బాణలు అంచుల మట్టుకు నీళ్లు నింపండి. ఎక్కడ దాకా? ఆ పరిచారకులు కూడా మామూలు పరిచారకులు కాదు, చెప్పింది చెప్పినట్లు చేసేవాళ్ళు. మీకు అర్థమైందా? ఒక ఆయన అన్నాడు, మనోళ్ళు మామూలు కాదండి, చూసి రమ్మంటే కాల్సి వస్తారన్నాడు. ఏనంట? చూసి రమ్మంటే కాల్సి వస్తారు, చూసి రమ్మంటే చూసే రావాలి, లెక్క పెట్టి రమ్మంటే లెక్క పెట్టి రావాలి. అవునా కదా? చూసి లెక్క పెట్టి రమ్మని చెప్పారనుకో, చూసేసి రమ్మని కాదు, చూడాలి, లెక్క పెట్టాలి. ఇప్పుడు వీళ్ళకి పరిచారకులు చెప్పిన మాట ఏంటంటే అంచుల మట్టుకు ఏం చేశారంటే వాళ్ళు నీళ్లు
నింపారు. ఎంత మట్టుకు ఆయన నింపమంటాడో ఆ మాటకు విధేయత వాళ్ళు చూపించారు. అద్భుతం ఏంటంటే ఆ విందులో సంతోషం ప్రారంభమైంది. ఆ విందుకు వచ్చిన వాళ్ళందరూ సంతోషించడం మొదలుపెట్టారు. నీళ్లు ద్రాక్షారసమైంది. ద్రాక్షారసమైన దాన్ని తాగితే వాళ్ళంటారు, తాగిన వాళ్ళు ఎవడన్నా ఫస్ట్ క్వాలిటీది పోసి తర్వాత తక్కువ క్వాలిటీది పోతారు. మీరేంటారు నాయన ఇప్పుడు హై క్వాలిటీది పోసారు, ఇది చాలా బాగుంది. రోజుల తరబడి చేసిన ద్రాక్షారసమేమో బాగుండాలి, అప్పటికప్పుడు చేసింది ఎట్టకుండా చెప్పండి. ఆ రోజుల్లో ద్రాక్షారసం చేయడానికి అప్పటికప్పుడు చేయడానికి కుదరదు. అది కొంత డేస్ గ్యాప్ తీసుకొని చేసేవాళ్ళు ఆ ద్రాక్షారసం. దానికి చాలా విధి విధానాలు ఉన్నాయి. కానీ అప్పటికప్పుడు తయారు చేయబడిన ద్రాక్షారసం తాగి వాళ్ళు అబ్బాబా ముందు తాగింది దానికంటే ఇప్పుడు తాగింది బాగుంది అని తాగుతూనే ఉన్నారు. కానీ ఆ ద్రాక్షారసం అయిపోలా. నేను అంటాను, యేసే చేసే అద్భుతాలన్నీ అలాగే ఉంటాయి. విధేయులైన వారి పట్ల ఆయన చేసే అద్భుతాలు ఎప్పుడూ బుగుతుండే నీటి ఓట్లలాగా ఉంటాయి. యేసే విధేయత చూపించాడు. ఆ విధేయత మనము నేర్చుకోవాలి. ఆ విధేయతను మనం కలిగి ఉండాలి. నీతో చెప్పింది మాత్రమే చెయ్యి. ఎగసాలు మాట్లాడొద్దు, ఎక్కువ మాట్లాడొద్దు. కూర్చో అంటే కూర్చో, వెళ్ళు అంటే వెళ్ళు, మాట్లాడు అంటే మాట్లాడు. ఏదైనా దేవుని సేవకుడు చెప్పినా లేకపోతే పెద్దవాళ్ళు ఏదని చెప్పినా విధేయులైతే ఆశీర్వాదం. ఏమైతే మనము ఎదురు చెప్పడమే అలవాటు. మనకి ఎదురు చెప్తామా లేకపోతే ఏం చెప్తాం? ఆలోచిస్తారు, 2 నిమిషాలు కూడా ఆలోచించరు, ఎదురు సమాధానం చెప్పేస్తారు. ఎదురు సమాధానం చెప్పే వాళ్ళకి ఎప్పుడు ఎదురు మనుషులే వస్తారు. విధేయత కలిగిన వాళ్ళ దేవుడు దీవిస్తాడు. విధేయత కలిగి ఉండండి. యేసే మరణం ద్వారా, యేసే శిలువ శ్రమల ద్వారా మనం 4 విషయాలు నేర్చుకున్నాం. 1, మన పాపాలు ఏం చేయబడతాయి? క్షమించబడ్డాయి, క్షమించబడతాయి కూడా. 2వది, తండ్రి యొక్క ప్రేమ ఏంటో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం తెలుసుకున్నాం. 3వది, మానవాళికి అందరికీ రక్షణ కలుగు చేసింది యేసుక్రీస్తు శిలువ మరణం. 4వది, తండ్రికి ఎంత విధేయుడో చూపిస్తూ ఉంది. ఆయన శిలువ మరణము పొందునంతగా ఏం చేశాడు? తెలుసు ఆయనకి శిలువ ఇవ్వబడతామని. కానీ తండ్రి మాటకు విధేయుడైపోయాడు. ఇస్సాకు విధేయుడైనట్టుగా కొరడాలతో కొడుతుంటే మౌని అయిపోయాడు, ఉమ్మి వేస్తుంటే మౌనం అయిపోయాడు, వస్త్రాలు చుంచుతూ ఉంటే మౌనం అయిపోయాడు, శిలువ మోపేస్తూ ఉంటే మౌనం అయిపోయాడు, అరచేతులకు కాళ్ళకు మేకులు కొడతా ఉంటే మౌని అయిపోయాడు. పైగా అని చెప్తున్న మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించయ్యా అని పెద్ద మాట పలుకుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? విధేయత కలిగిన వాడు కనుకే శిక్ష కోరట్లేదు, శిక్షించమని కోరట్లేదు, క్షమించమని కోరుతున్నాడు. విధేయత కలిగిన వాళ్ళు శ్రమల్లో ఎన్నో అనుభవాలు నేర్చుకుంటారు. ఆయన తండ్రి అనుగ్రహించిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు ఎదురు తిరగడం కాదు, కష్టం వచ్చినప్పుడు ఎదురు తిరగడం కాదు, ఎదురు మాట్లాడడం కాదు. విధేయులమై ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. విధేయులమై తన్ను తాను ఏం చేశాడంట? తగ్గించుకున్నాడు. విధేయత తగ్గింపు నేర్పుతుంది, తగ్గింపు నేర్పుతుంది. వ్యతిరేకం వలన శాపం వస్తుంది, విధేయత వలన దీవెన కలుగుతుంది. మనం విధేయత కలిగిన పిల్లమై జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకొందుముగాక.